ఎక్కడ మీ పుట్టపర్తి, అదే మరుగా ఎక్కడ గోదావరి, ఎక్కడ కృష్ణానది తరతరాలుగా ఉన్నాయి. అయినా కూడా నేను ఒకటి ఆలోచించాను, ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఈ రాయలసీమ అభివృద్ధి కావాలి. రాయలసీమ రాళ్లసీమ అవుతుందన్నారు, మనమందరం కూడా వలసలు పోవాలన్నారు. నేను ఒకే మాట చెప్పాను, వలసల పోకుండా చేసే బాధ్యత నాదని ఒక ప్రతిజ్ఞ చేసి ఈరోజు ముందుకు వచ్చాను. గోదావరి కృష్ణ 2 నదుల అనుసంధానం చేశాను. ఇక్కడే వస్తాడు రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి, అంత నేరాలు ఉండేవాళ్ళ పక్కన ఉంటాడు. నేర చరిత్ర తప్ప దారుణ రాజకీయం తప్ప ఇంకోటి లేదు. మన ప్రాజెక్టుకి పట్టి సీమకు అడ్డం పడ్డాడు. ఏమయ్యా మైక్ సరిగా లేదు. పట్టి సీమకు అడ్డం పడ్డాడు, మన అందరి నీవాకు అడ్డం పడ్డాడు, గాలేరు నగిరికి అడ్డం పడ్డాడు, ఇంకో పక్కన పోలవరానికి అడ్డం పడ్డాడు. నేను ఒకటే ఆలోచించా, ఎవరు అడ్డం పడినా మీ మంచి కోసం బుల్లెట్ లాగా దూసుకెళ్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. నేను భయపడి ఉంటే మీకు ఈ నీళ్ళు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కోర్టుకి వెళ్ళాడు, ట్రిబ్యునల్కి వెళ్ళాడు, అయినా నేను భయపడలా. ఈరోజు మీకు నీళ్లు వచ్చాయంటే భగీరథ ప్రయత్నం కంటే ఎక్కువ ప్రయత్నం చేశారని 5 సంవత్సరాలు ప్రాజెక్టుల దగ్గరనే పడుకున్నా, కాలువల మీదనే పడుకున్నా, కోర్టుకి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నా. ఇక్కడ కూడా పుట్టపర్తిలో ఒకే రైతు నన్ను సుప్రీంకోర్టులో తీసుకుపోయాడు తమ్ముళ్ళు, నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. ఒక రైతు నన్ను సుప్రీంకోర్టుకి అడ్డుపడిపోయి ఆశ దురాశ, నేను న్యాయంగా ఇస్తాను, మామూలుగా నేను న్యాయంగా కానీ నీళ్లు రాకపోతే ఆయన భూమి కడాన ఈ కూడా ఏదో చెప్తారు, మన సామెత ఉంది, గుడ్లు కూడా పెట్టమని. అలాంటి భూమి, విలువలేని భూమి, నేను ఆ రోజు నీళ్లు తీసుకొస్తే విలువ వస్తే అడ్డం పెట్టి డబ్బుల కోసం డిలే చేసే పరిస్థితికి వచ్చారు. మర్యాదగా చెప్పిన ఏం లేదు. అంత కష్టపడి ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తి చేశారంటే ఒకే హామీ ఇస్తున్నా, నదుల అనుసంధానం చేస్తా, అనంతపురం జిల్లా చరిత్ర పూర్తిగా మారుస్తాను. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తా, హార్టికల్చర్ పంటలు వేస్తా, ఎక్కడ చూసినా మీ ఆదాయాన్ని పెంచుతా. ఒకప్పుడు అనంతపురం అంటే కరువు జిల్లా, కన్నీళ్ల జిల్లా. ఈరోజు అనంతపురం అంటే ఆనందం ఉండే జిల్లా, ఆనందగిరి ఈ అనంతపురం జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ప్రకృతి సేద్యానికి ముందుకు పోయాం, అది కూడా బాగా చేస్తాం. ఇది కాకుండా ఆహార భద్రత ఇచ్చాను, నిరుద్యోగ భృతి పిల్లలకు 2000 రూపాయలు ఇచ్చాను, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నా. మీ అమ్మా నాన్న నీకు చదివిపిస్తే నేను మీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాను. ఒకప్పుడు అన్నారు మీరు పోయిన ఎలక్షన్లో, బాబుగా జాబు కావాలంటే బాబు రావాలని రాష్ట్రం అంతా కూడా మీరు ప్రచారం చేశారు. ఇప్పుడు ఈసారి ఇంకొక స్లోగన్తో వస్తున్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత, మీ అందరి భవిష్యత్తు నా బాధ్యతగా తీసుకొని రాత్రింబగళ్ళు పనిచేసి మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మా డాక్రా సంఘాలు, నాకు అభిమాన సంఘాలు ఎప్పుడు కూడా నా ఆనందం. తల్లి చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరే నా శక్తి, మీరే ఈరోజు రాష్ట్రంలో ఒక స్ఫూర్తి. 1-2 ఆర్గనైజేషన్లు కాదు, 1 కోటి మంది. ఏమయ్యా నీ మైక్ సరిగా లేదా, పనికినాడుగా ఉన్నావు. 1 కోటి మంది ఈరోజు మీరందరూ ముందుకు వచ్చారు. నేను మీకోసం మరుగుదొడ్లు కట్టించాను, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను, ఇంకో పక్క రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, నేనే ఆర్గనైజేషన్ పెట్టాను. నిన్న పసుపు కుంకుమ ఇచ్చా.
అభిమానంతో ఇచ్చా, ఒక అన్నగా ఇచ్చా, మా చెల్లెలకి ఇచ్చాను, 20,000 రూపాయలు ఇచ్చాను. రేపు ఏప్రిల్ 4వ తారీఖున మీరు మళ్ళీ 4,000 రూపాయలు మీ చెక్ కేసి డబ్బులు తీసుకోవచ్చని మా చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో కూడా నేను మీకు అండగా ఉంటా, తోడుగా ఉంటా. ఎప్పటికప్పుడు భగవంతుడు నాకు శక్తి ఇస్తే మా చెల్లెమ్మలకి పసుపు కుంకుమ ద్వారా అనునిత్యం మీకు సహాయం చేస్తానని మరొక్కసారి మా చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. డబ్బులు సంపాదిస్తా, మళ్ళీ మీకోసమే ఖర్చు పెడతా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. పెళ్లి కానుక మొన్నటి వరకు 35,000, 40,000, 50,000 ఇచ్చాను. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను, పెళ్లి కానుక ద్వారా 1,00,000 రూపాయలు ఇచ్చి అందరి పెళ్లిళ్ళు నేనే చేపిస్తాను. చంద్రన్న బీమా ఇచ్చాను, 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క పిల్లల్ని బాగా చదివిస్తున్నాం, పౌష్టికాహారం పెట్టాం. ఒకటి కాదు.